హాయ్ ఆల్. టీనేజ్లో ఉన్న ఆడపిల్లలకు తల్లి శత్రువా, స్నేహితురాలా? మనం ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, మదర్స్ని చూస్తున్నాం. ఒక 13-14 ఇయర్స్ వచ్చేంత వరకు తల్లితో చాలా క్లోజ్గా ఉంటారు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు, సరదాగా ఉంటారు. ఈ 13-14 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ చెప్పే ఏ విషయం కూడా వాళ్ళకి నచ్చదు. అమ్మ ఎప్పుడు చూసినా నేనేం చేసినా నన్ను కోప్పడుతుంది, చిరాకు పడుతుంది. ఎప్పుడూ ఇంతే. అసలు నేనంటే అమ్మకి ఇష్టం లేదు. ఇలా పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. మరి మదర్స్ ఏమో మా పిల్లలు నా మాట వినడం లేదు. మొన్నటి వరకు చక్కగా వినేది. ఇప్పుడు చాలా మారిపోయింది. ఎప్పుడూ నా మీద కోప్పడుతూ ఉంది. ఒక తల్లికిచ్చే గౌరవం కూడా నాకు ఇవ్వడం లేదు. అసలు నా మాటే వినడం లేదు, నన్ను లెక్క చేయడం లేదు అని మదర్స్ ఆలోచిస్తూ ఉంటారు. మరి 13 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మతో బాండింగ్ అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ తరువాత పిల్లలకు తల్లి ఎందుకు శత్రువులా కనిపిస్తుంది? ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఈ ఏజ్‌లో పిల్లలకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది. నచ్చిన చోటికి వెళ్ళాలి అని ఉంటుంది. నచ్చిన ఫుడ్ తినాలి అని ఉంటుంది. ఫ్రెండ్స్‌తో సరదాగా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. కానీ మదర్స్ విషయానికి వచ్చేసరికి అప్పటి వరకు ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఈ టీనేజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పద్ధతిగా ఉండాలి. అలాగే ఎప్పుడూ పేరెంట్స్తోనే ఉండాలి. ఫ్రెండ్స్‌తో బయటికెళ్తే ఏదైనా ప్రాబ్లంలో పడతారేమో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్యన ఈ ఆలోచనలో వచ్చిన గ్యాపే తల్లి బిడ్డని శత్రువుని చేస్తుంది. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం తల్లికి తెలియకపోవడం, తల్లి ఏది చెప్పినా మన మంచికే అని పిల్లలు అర్థం చేసుకోలేకపోవడం, ఈ 2 విషయాలు వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ని ఇంకా పెంచి పెద్ద చేస్తాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్స్‌లో మదర్స్ చాలా ఓపికగా, తెలివిగా ఆలోచించాలి. లేదంటే పిల్లలకి శత్రువులం అవ్వడంతో పాటు వాళ్ళు ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడడానికి, మన మీదున్న కోపాన్ని, చిరాకుని తగ్గించుకోవడానికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం, ఫ్యామిలీకి దూరంగా ఉండాలనుకోవడం, వీలైనంత తొందరగా తల్లికి దూరంగా ఏదైనా హాస్టల్లోనో ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలతో ఉంటారు. అలా చేస్తే మన పిల్లలకి అది చాలా ప్రమాదం. చాలా చెడుదారులు వెతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి టైంలో తల్లి చాలా జాగ్రత్తగా, తెలివిగా, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పే విషయాన్ని కోపంగా, చిరాగ్గా కాకుండా సున్నితంగా చెప్పగలగాలి. ఎటువంటి డ్రెస్ వేసుకోవడం వల్ల వేసుకోవద్దు అని చెప్తే అసలు ఎందుకు వేసుకోకూడదు, మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు కదా, అమ్మ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, అమ్మ పాతకాలం మనిషిలా ఆలోచిస్తుంది అని పిల్లలు ఆలోచించి చిరాకు పడతారు. అలా కాకుండా జనరేషన్ తగ్గట్టుగా ఆ డ్రెస్ ఏ టైంలో వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోకూడదు, ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఫ్రెండ్స్‌తో ఎంతవరకు మూవ్ అవ్వాలి, ఫ్రెండ్స్‌తో ఏ టైంలో బయటికి వెళ్ళాలి, ఏ టైంలో సరదాగా స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్‌తో వీళ్ళ లిమిట్స్ ఏంటనేది సున్నితంగా, ఫ్రెండ్లీగా అర్థమయ్యేలా చెప్పగలిగితే పిల్లలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఏ బిడ్డకైనా ఒక గుడ్ ఫ్రెండ్ అంటే అది మదరే. అది పిల్లలు కానీ, మదర్ కానీ అర్థం చేసుకోగలిగితే వాళ్ళ మధ్య ఉన్న బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. మూడో వ్యక్తికి అక్కడ ఆస్కారం ఉండదు. పిల్లలకి ఒకవేళ తప్పుడు దారిలో వెళ్ళాలని కానీ, తప్పుడు ఆలోచన వచ్చినా కానీ తల్లి ప్రేమ గుర్తు రాగానే ఆగిపోయేలా ఉండాలి.
అమ్మ వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం, ప్రేమ ఎప్పుడూ నిలబెట్టుకోవాలనే ఆలోచనని పిల్లల్లో కలిగించాలి. పిల్లలతో పాటు మనము చిరాకు పడుతూ, కోప్పడుతూ, నేను చెప్పినట్లు వినవు, వద్దంటే ఆ డ్రెస్ వేసుకొని రానంటావు, వద్దన్న చోటుకి వెళ్తానంటావు అని కోప్పడడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తే వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని, మనకి ఇవ్వాల్సిన టైంని ఫ్రెండ్స్కి ఇవ్వడం, లేదా ఆన్లైన్లో కొత్త పరిచయాల్ని, కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దానితో ప్రమాదాల బారిన పడతారు. దయచేసి ఫ్రెండ్స్, మన కోపాన్ని, మన బాధని, మన చిరాకుని మనలోనే కంట్రోల్ చేసుకొని వీలైనంత వరకు పిల్లలతో ఓర్పుగా మాట్లాడండి, నేర్పుగా మాట్లాడండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. మన పిల్లలకి మనల్ని మించిన ఫ్రెండ్స్ లేరన్న విషయం మనం చెప్పడం కాదు, వాళ్ళు అనుకునేలా మన ప్రవర్తన ఉండాలి. మన బిహేవియర్ వాళ్ళతో అలా ఉండగలిగిన రోజు ఎప్పుడూ కూడా మన టీన్స్ మన మాట వింటారు. గుడ్ మదర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. మరి మీరేమంటారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.